గత కొన్ని రోజుల నుంచి ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన హోరాహోరీ టెస్టు సిరీస్ ఇటీవలే ముగిసింది. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భాగంగా ఏకంగా 4 భారత జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఈ టెస్టు సిరీస్ మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగింది. బజ్బాల్ అనే అటాకింగ్ గేమ్ తో ఇంగ్లాండ్ పై తనదైన ఆట తీరుతో ఇండియా అద్భుతంగా సిరీస్ ను ఒడిసి పట్టుకుంది. అయితే ఈ టెస్టు సిరీస్ లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు ఈ సిరీస్ మొత్తంలో ఇంగ్లాండ్ అవలంబిస్తున్న బజ్బాల్ ఆట తీరును మించిన దూకుడుతో భారత యువ ఆటగాళ్లు బ్యాటింగ్ చేశారు. ఏకంగా టెస్టు చరిత్రలో 100 సిక్స్లు నమోదైన తొలి సిరీస్ గా రికార్డు సృష్టించింది. ఈ 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భారత ప్లేయర్లు 72 సిక్సర్లతో చెలరేగిపోయారు. అయితే బజ్బాల్ క్రికెట్ అంటూ హైప్ క్రియేట్ చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం కేవలం 28 సిక్సర్లు మాత్రమే కొట్టడం గమనార్హం. దీన్ని బట్టి ఈ టెస్టు సిరీస్ లో భారత బ్యాట్స్మెన్ల విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. మరియు ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అయితే తన దూకుడైన ఆట తీరుతో టెస్టు ఫార్మాట్ ఆటను రానున్న రోజుల్లో మార్చగలిగేలా కనిపించాడు. 2 డబుల్ సెంచరీలు 5 హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు. సాధారణంగా టెస్టు ఫార్మాట్లు అందరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తారు, ఎక్కువగా సిక్సర్లు నమోదవ్వవు. కానీ ఇంగ్లాండ్ తో జరిగిన ఈ టెస్టు సిరీస్ లోనే 100 సిక్సర్లు నమోదు కావడం గమనార్హం. అందులోని ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ సాధించిన సిక్సర్లతో సమానంగా యశస్వి జైస్వాల్ ఒక్కడే సిక్సర్లు బాదాడు. మొత్తంగా భారత్ 72 సిక్సర్లతో అదిరిపోయే బ్యాటింగ్ చేశారు.